తెలంగాణ రాష్ట్ర రవాణా శాఖ వాహనదారులకు భారీ ఊరటనిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. డ్రైవింగ్ లైసెన్సులకు సంబంధించి సేవలను మరింత వేగవంతం చేసేందుకు, పారదర్శకతను పెంచేందుకు 17 రకాల సేవలను ఫేస్లెస్ విధానంలో ఆన్లైన్ ద్వారా అందుబాటులోకి తెచ్చింది. రవాణా శాఖ కమిషనర్ డాక్టర్ కె ఇలంబర్తి శుక్రవారం ఈ వివరాలను వెల్లడిస్తూ వాహనదారులు ఇకపై చిన్న చిన్న పనుల కోసం ఆర్టీఓ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. ఆధార్ ధృవీకరణ ద్వారా ఇంటి నుంచే నేరుగా సారథి వెబ్సైట్ ద్వారా ఈ సేవలను పొందవచ్చని ఆయన వివరించారు. కొత్త నిబంధనల ప్రకారం లెర్నర్ లైసెన్సులలో పేరు, అడ్రస్, ఫోటో, సంతకం మార్పులు చేసుకోవడం ఇప్పుడు సులభతరం అయింది. అలాగే డూప్లికేట్ లెర్నర్ లైసెన్సులు జారీ, లైసెన్స్ ఎక్స్ట్రాక్ట్ వంటి సేవలు కూడా ఆన్లైన్లోనే లభిస్తాయి. డ్రైవింగ్ లైసెన్స్ విషయానికి వస్తే లైసెన్స్ రెన్యువల్, డూప్లికేట్ లైసెన్స్ రీప్లేస్మెంట్, బయోమెట్రిక్ మార్పులు, పుట్టిన తేదీ సవరణ వంటి కీలక సేవలను ఫేస్లెస్ విధానంలోకి చేర్చారు. ఇవే కాకుండా ప్రమాదకర పదార్థాల రవాణా, వాహనాల డ్రైవింగ్కు అవసరమైన ఎండోర్స్మెంట్, డూప్లికేట్ పబ్లిక్ సర్వీస్ వెహికల్ బ్యాడ్జ్ జారీ, డ్రైవింగ్ లైసెన్స్ నుండి ఏదైనా వాహన తరగతిని తొలగించడం వంటి సేవలు కూడా ఇప్పుడు వేలిముద్ర దూరంలోనే ఉన్నాయి. రాష్ట్రంలో డిజిటల్ పరిపాలనను బలోపేతం చేయడమే లక్ష్యంగా ఈ మార్పులు చేసినట్టు కమిషనర్ తెలిపారు. ఈ సేవలు కేవలం వెబ్సైట్కే పరిమితం కాకుండా రాబోయే రోజుల్లో నెక్స్ట్ జెన్ ఎం పరివాహన్ మొబైల్ యాప్లో కూడా అందుబాటులోకి రానున్నాయి. దీనివల్ల స్మార్ట్ ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరూ కార్యాలయాలకు వెళ్లకుండా తమ పనులను పూర్తి చేసుకోవచ్చు. మధ్యవర్తుల ప్రమేయం లేకుండా, అవినీతికి తావు లేకుండా పారదర్శకంగా సేవలు అందించడమే ఈ ఫేస్లెస్ విధానం ముఖ్య ఉద్దేశమని అధికారులు చెబుతున్నారు.